రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ గవర్నర్ విఎల్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంకి చేరుకొని ఆయన్ను పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. వారితో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఇటీవలే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ గవర్నర్ విఎల్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయన్ని పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. వారితో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు. ఇటీవలే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ గవర్నర్ విఎల్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయన్ని పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. వారితో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు, నరసింహన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కి హిప్ రీప్లేస్మెంట్ జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి పరామర్శించేందుకు మాజీ గవర్నర్ దంపతులు, నరసింహన్ దంపతులు ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితం నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి రావడం జరిగింది. కేసీఆర్ దగ్గర కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. సో దాదాపు ఒక 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఇరువురు భేటీలో కుశల ప్రశ్నలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపైన, పరిపాలనకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన చర్చ జరిగినట్టుగా అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రంతో వారికి ఉన్నటువంటి అనుబంధం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో గవర్నర్ గా ఆయన పాత్ర ఎట్లా కీలకం అనేటువంటి అంశాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. తీపి జ్ఞాపకాలు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చాలా ప్రశాంత వాతావరణంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ కూడా చాలా తొందరగా కోలుకుండడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయనకున్నటువంటి మానసికమైన స్థితిని బట్టి ఆయన తొందరగా కోలుకున్నారని చెప్పేసి గవర్నర్ అభిప్రాయపడ్డట్టుగా పక్కనటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.